ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే రియల్మీ వాళ్ళ C83 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ స్పెసిఫికేషన్స్ యూనిక్నెస్ అండ్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే ఆబ్వియస్గా పెద్ద బ్యాటరీతో పాటు కూడా వచ్చిన స్మార్ట్ ఫోన్ అనుకోవచ్చు. కానీ ప్రైస్ గురించి మాట్లాడుకోవాలి, స్పెసిఫికేషన్ మాట్లాడుకోవాలి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తే లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మాత్రమే వీడియో యూస్ఫుల్ ఏంటంటే ఇట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు కూడా. రియల్మీ వాళ్ళ C83 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. రన్ లాంగర్ రన్ స్మూతర్ అని పెట్టిర్రు. ఇక్కడ ట్యాగ్ లైన్ తో పాటు ఇచ్చారు 4 years ఆఫ్ స్మూత్నెస్, 7000 mAh బ్యాటరీతో పాటు చాలా పెద్ద బ్యాటరీ అయితే తీసుకొచ్చారు. సో ఇదొకటి స్మార్ట్ ఫోన్ లో నాకు యూనిక్ గా అనిపించింది, ఇదొకటి మంచిగా అనిపించింది. అండ్ ట్రిపుల్ కెమెరా కట్అవుట్ లాగా కనిపిస్తాయి కానీ 2 కెమెరాలే కనిపిస్తున్నాయి. కట్అవుట్ ఉంది. హైలైట్ చూస్తే 7000 mAh పెద్ద బ్యాటరీ. నెక్స్ట్ 4 years ఆఫ్ స్మూత్ ఎక్స్పీరియన్స్ అన్న 140 రిఫ్రెష్ రేట్, నాచ్ డిస్ప్లేతో పాటు మిటిగేట్ స్టాండర్డ్స్, IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో పాటు కూడా వస్తుంది. ఆబ్వియస్గా మెయిన్ పెద్ద బ్యాటరీతో పాటు ఇక్కడ మెయిన్ హైలైట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సరేనా, ఎంత బాగుంది కదా. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ 13,500కు ఉంది. నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే సేల్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఫస్ట్ సేల్ ఏదైతుందో 15th March రోజున ఎండ్ అవుతుందంట. సో అదొకసారి మీకు కన్సిడర్ చేసుకోండి బై. అంటే 15th March రాత్రికి సేల్స్ ఎండ్ అయిపోతుంది. అండ్ 4GB ర్యామ్ 64GB షో 14,500కి, 4GB ర్యామ్ 128GB షో 14,000, సరే ఇది 4 బేస్ వేరియంట్ అయితే 13,500కి, 4GB ర్యామ్ 128GB షో వచ్చేసరికి అయితే 14,500కి, 6GB ర్యామ్ 128GB షో 17,500కి వస్తుంది అన్నమాట. కలర్ చూసుకుంటే మాత్రం ఇక్కడ ఈ కలర్ చూసుకుంటే బ్లూమింగ్ పర్పుల్ కలర్ అండ్ స్ప్రౌటింగ్ గ్రీన్ కలర్ అనమాట. 2 కలర్ ఆప్షన్స్ వస్తుంది. నా ఒపీనియన్ పీస్ వేరియంట్ సరిపోతుంది, తక్కువ ప్రైస్లో కూడా వస్తుంది కాబట్టి ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. అంటే మాత్రం స్మార్ట్ ఫోన్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. మీకు మల్టిపుల్ ర్యామ్ అండ్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ మంచి బ్యాటరీ, మంచి ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. అన్న స్పెసిఫికేషన్స్ ఏంటన్నా అంటే దానికి వెళ్ళే ముందు ఇక్కడ ఆఫర్ చూపించేస్తాను. సో ఇక్కడ బ్యాంక్ ఆఫర్స్, కార్డ్ ఆఫర్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి. 500 రూపీస్ ఆఫ్తో పాటు కూడా వస్తుంది. అండ్ కింద కొన్ని హైలైట్స్ అయితే మెన్షన్ చేసిరన్నమాట ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే ఈఎంఐ ఆప్షన్స్లో చూసుకుంటే 6 months ఈఎంఐ ఆప్షన్ ఉంది. 2,250 అదే 2,250 రూపాయలు అవుతుంది. మీరు 6 months దాకా పెట్టే ఇట్లా ఈ స్మార్ట్ ఫోన్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. స్పెసిఫికేషన్ చూసుకుందాం ఇక్కడ. సో స్పెసిఫికేషన్స్లో మెయిన్ చూసుకుంటే మేడ్ డెన్సిటీ 6300 ప్రాసెసర్ వస్తుంది, 6 nanometer. సో ఇది 13,500కి 14,500 లోపల వన్ ఆఫ్ ద గుడ్ ప్రాసెసర్, ఓకే ప్రాసెసర్ అంటే నేను 8 cores వస్తున్నాయి. అండ్ LPDDR4X ర్యామ్, ఈఎంఎంసి స్టోరేజ్ వస్తుంది. కొంచెం మైనస్ అనిపించింది నాకు ఇక్కడ. ఈఎంఎంసి స్టోరేజ్ ఒకటి మైనస్ అనిపించింది. UFS 2 లేకపోతే 2.2 ఇచ్చిన బాగుండదు, కానీ పైగా మనం ఈ ప్రైస్కి మనం పెద్దగా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం కాబట్టి ఓకే. ఎల్సిడి డిస్ప్లే ఇచ్చి 6.89 inches, 120 రిఫ్రెష్ రేట్, నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ నాచ్ కనిపిస్తుంది, నాచ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. అండ్ 30 fps 1080p, 30 fps 720p రికార్డింగ్ చేసుకోవచ్చు. బేసిక్ అనమాట. కెమెరాస్ గురించి మనకి మెయిన్ చూసుకుంటే రియర్ 13 MP కెమెరా అండ్ 5 MP ఫ్రంట్ కెమెరా ఉంది. సో ఇది చాలా మైనస్ అనమాట. సో రియర్ కెమెరా కాడ పెద్ద మైనస్ చేసిపోయి రియర్ 13 MP. నాకు డౌట్ వచ్చింది, ఫ్లిప్కార్ట్ కూడా చెక్ చేసుకున్నా. హైలైట్ 13 MP రియర్ కెమెరా, 5 MP సెల్ఫీ కెమెరాతో పాటు వచ్చింది. సో ఇది ఒక్కటి చాలా మైనస్ బై. 13 MP ఇవ్వడం మరి దారుణము. పిక్చర్ క్వాలిటీ అంతగా ఉండకపోవచ్చు కానీ అంతగానే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది ఒక్కటి ఇంకొక మైనస్ అనుకోవచ్చు. కెమెరా, రియర్ కెమెరా -50 MP ఇచ్చిన బాగుండేది. స్లోమో వీడియోస్ అయితే ఆబ్వియస్లీ 120 fps మోస్ట్లీ యూజ్ చేయరు స్లోమో వీడియోస్. ఫ్రంట్ మీకు 1080p 30 fps రికార్డింగ్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే 7000 mAh బ్యాటరీకి 15 watts ఛార్జర్. సో బ్యాటరీ బ్యాకప్ బాగానే వస్తుంది, కానీ 15 watts ఛార్జర్ అంటే ఛార్జింగ్ ఎక్కడానికి మాత్రం మస్తు టైం పడుతుంది. సో నా ఒపీనియన్లో 1 hour 45 minutes 2 hours దాకా ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. 5G స్మార్ట్ ఫోన్ కాబట్టి 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ ఉన్నాయి. అండ్ చూడడం వైఫై వస్తుంది. 212 grams వెయిట్తో పాటు కూడా వస్తుంది. థిక్నెస్ ఎక్కడ 0.84 cm థిక్నెస్తో పాటు వస్తుంది. సెన్సార్ చూసుకుని ప్రాక్సిమిటీ సెన్సార్, AMOLED సెన్సార్, ఈ కంపాస్, యాక్సిలరోమీటర్ సెన్సార్తో పాటు కూడా వస్తున్నాయి. లొకేషన్ సంబంధించి చూసుకుంటే సింగిల్ బ్యాండ్ వస్తుంది. బయట GPS, గ్లోనస్, గ్యాలరీస్ తో పాటు కూడా వస్తుంది. 2 నానో సిమ్ కార్డులు, Type-C పోర్ట్, 3 జాక్, రియల్మీ UI 7.0 బేస్డ్ ఆన్ 960. స్మార్ట్ ఫోన్ చార్జర్, గైడ్ డాక్యుమెంట్, సిమ్ చార్జర్, ప్రొటెక్షన్ కేస్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే స్మార్ట్ ఫోన్ ఓకే అనిపించింది. తీసుకోవచ్చా అంటే ఓన్లీ ఫర్ బ్యాటరీ తీసుకోవచ్చు బై. అండ్ బేసిక్ ప్రాసెసర్ అనమాట బై. నా ఒపీనియన్లో మాత్రం తీసుకోకుండానే మంచిది అంటాను. ఎందుకంటే బై అట్లీస్ట్ డీసెంట్ కెమెరా ఇచ్చింటే బాగుంటుంది. 13 MP బై ఇదొక పెద్ద మైనస్ అనుకోవచ్చు. అట్లీస్ట్ ఇంతకుముందుకు లాగా 32 MP అని ఇచ్చేటోళ్ళు. సో అది కూడా లేదు, 13 MP ఇచ్చారు. ఆప్టిమైజేషన్ అంత ఉండదు, కొంచెం ఎక్స్పోజర్ ఇష్యూస్ వస్తుంటాయి. కాబట్టి మోస్ట్లీ నేనైతే కెమెరా అక్కడ డిసప్పాయింట్ అయినాను. అండ్ స్టోరేజ్ కూడా కొంచెం డిసప్పాయింట్ కాబట్టి అది కొంచెం మైనస్ అనిపించింది.
ఇది ఇంకొంచెం డిస్కౌంట్ కావాలి, ఇంకా తక్కువకి వస్తే గిట్లా అప్పుడు తీసుకోండి, లేదంటే మాత్రమే స్కిప్ చేయండి అంటాను. ఒకవేళ తీసుకోవాలన్నా రియల్మీ నుంచి బాగా అనిపించింది అంటే మీరు బ్యాటరీ కోసం తీసుకోవాలి, ప్లస్ బ్యాటరీ కూడా ఛార్జర్ కూడా చాలా లో ఏమంటారు తక్కువ 15 మినిట్స్ ఛార్జర్ ఇచ్చారు కాబట్టి మీకు ఛార్జింగ్ టైం కూడా పడుతుంది అన్నమాట. సో ఈ 4-5 వల్ల మోస్ట్లీ అవాయిడ్ చేయమనేసి అయితే ఒక రికమెండేషన్ అయితే చేస్తున్నాను. సో ఫ్రెండ్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చూసారు, అండ్ ఆల్సో నా ఒపీనియన్ కూడా చెప్పినాను తీసుకోవాలా వద్దని. ఫైనల్గా ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎక్కడ దాకా చూసారు వాళ్ళందరి టైం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.